హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యవర్స్ 2025. ఈరోజు నేను క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో డే మొత్తం మీతో చూపించడానికి వచ్చేసాను అనమాట. ఈ వీడియోలో ఫస్ట్ మన నందునే స్టార్ట్ చేశాను, ఎందుకంటే మన నందుకి గాడి నచ్చిందంట. మమ్మీ ఫస్ట్ టైం వేసిన గాడి అనమాట మన నందుకి. సో మా నందు ఎమ్మీ ఎమ్మీ సూపర్ మమ్మీ అనుకొని లపలప ఆడిస్తున్నాడు. వాడు ఎంత బేగా గ్రో అయిపోతున్నాడో వాడిని చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. అప్పుడే నా కొడుకు ఎంత పెద్దోడు అయిపోతున్నాడో అని. కానీ అలానే సాడ్నెస్ కూడా ఉంటుంది కదా, అప్పుడే నా కొడుకు పెద్దోడు అయిపోతున్నాడు, నేను ఇంకా ఎంజాయ్ చేయాలి అని. సో ఆ తర్వాత మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట సిఎంఆర్కి. అండ్ ఈవినింగ్ మేము ఇలా సన్ రైజ్ హోటల్లో రీస్టాక్ పెట్టారనమాట. అంటే మిస్టేక్ శారీస్ గట్రా ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టారనేసి వెళ్ళామన్నమాట. చాలా ప్రైజెస్ వేసేసారు, మాకు ఏమీ నచ్చలేదు. నేను ప్రెగ్నెన్సీ తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను ఇది ఫస్ట్ టైం పానీపూరి తింటాం. ఆ తర్వాత మా ఈవినింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇలా కేక్ కటింగ్ అయ్యాక మంచిగా క్యూట్ ఫొటోస్ తీసుకున్నాం మెమోరీస్ కోసం. ఎంతైనా ఇంత రెడీ అయిన తర్వాత ఫొటోస్ తీసుకుపోతే అస్సలు మ్యాచ్ అవ్వదు కదా. సో మా నందుతోటి కొంచెం డ్యాన్స్లు వేయించామన్నమాట. వాళ్ళ మాయ డబ్బులు కొడుతున్నాడు, వీడించి డ్యాన్స్లు వేస్తున్నాడు. వాళ్ళ అత్త వీళ్ళందరూ పాటలు పాడుతూ బాగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత చర్చికి పట్టుకెళ్ళాను. అసలు మా నందుకి చర్చ్ అంటే ఇప్పుడు దాకా తెలీదు. సో వాడిని కూడా చూపించాలి కదా, ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత టెంపుల్స్కి వెళ్తాం కానీ చర్చ్కి ఎక్కువగా వెళ్ళాం కదా. మా అత్తయ్య మాత్రమే క్రిస్టియన్ కదా, సో మా అత్తయ్య మాత్రమే వెళ్తారు, మేము ఎవరం వెళ్ళాం. ఈ క్రిస్మస్ డే నాడు మాత్రం మేము అందరం వెళ్తాం అనమాట. సో మా నందుకు పట్టుకెళ్ళాను. ఈ లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ చూసి షాక్ అయిపోయాడు అసలు. అవన్నీ చూశాక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అంటే ఏంటి ఇదంతా, నాకేం అర్థం కావట్లేదు, ఏంటి ఇన్ని లైట్ సెట్ అసలు ఎక్కడ తెచ్చారు, నైట్ టైం ఎక్కడికి పట్టుకెళ్ళాం కదా అని చూస్తున్నాడు. ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసారా, ఎంత క్యూట్గా ఇస్తాడు మన అందరూ. అయితే నాకు చాలా ఇష్టం. సో మా క్రిస్మస్ ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ఇయర్ క్రిస్మస్. ఉంటా మరి, బాయ్.